హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యనే సప్తశనివారం వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ 4 వీక్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈ రోజు కూడా సాటర్డేనండి. అయితే ఈ రోజు పూజను అయితే కొన్ని రీజన్స్ వల్ల స్కిప్ చేశాను అనమాట. అసలు ఎందుకు స్కిప్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ కమింగ్ టు ది బ్లాగ్, ఈరోజు లేవగానే వంటగదిలోకి వెళ్ళి బియ్యం కడిగి గ్యాస్ మీద అయితే పెట్టాను అనమాట రైస్ కోసం. అండ్ మా బావ కూడా లేవగానే వెంటనే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాడండి. గత 4 రోజులుగా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. సో లేవగానే అన్నం కూర ప్రిపేర్ చేయడం, తర్వాతనే ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను. సో ఒకవైపు అన్నం చూస్తూనే బయట వాకిలి అయితే ఊడ్చేసి వచ్చాను. అంతలోపునే అన్నం ఉడికిందని గంజి అయితే వార్చానండి. ఆ తర్వాత ఇంట్లో వాకిలి ఊడుస్తూ మా మామయ్య పాలు పిండడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టేశాను అనమాట. ఇంతలోపే మా బావది వెజిటేబుల్ కటింగ్ కూడా అయిపోయిందండి. బావ మామయ్య ఇద్దరు కలిసి సో బర్ల దగ్గర ఊపడం అయితే స్టార్ట్ చేశారు. మేమందరం మా పనుల్లో మేము బిజీగా ఉంటే అప్పుడే లేచి వచ్చిన మా చిన్నగాడు సో ఉదయం పూట మనకు కనిపించే చందమామను చూసి ఏమంటున్నాడో మీరే ఒకసారి వినేయండి ఫ్రెండ్స్. అక్కడ అది సన్లైట్ కాదు, మూన్ 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 నానా నాని అబ్బాయింది. నానికి ఎందుకు కింద పడ్డది? ఎందుకు అంటే ఏమో. పోతావా నానికాకి? పోదామా? సరే డాడీని అడుగు. పోదామా అంటుండే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇలా వీడు మాటల మధ్యలో నానిని అడుగుతాడని. సో అంటే నార్మల్గా అడుగుతూనే ఉన్నాడు, కానీ వీడియో షూట్ చేసేటప్పుడు అడుగుతాడని అయితే నేను అనుకోలేదన్నమాట. సిగవాన్ని ప్రతిరోజు మార్నింగ్ లేవగానే కొద్దిసేపు అలా బుజ్జగిచ్చాలి. సో ఆ నిద్ర మొత్తం అంతా ఇచ్చుకోపోయిందాక, లేకపోతే ఏడుస్తూ ఉంటాడనమాట. సిగవాన్ని అయితే దింపేసి వచ్చేసి నేనైతే కూర అయితే పొయ్యి మీద వేసానండి. సో ఇంతకీ ఈరోజు ఏం కూర చేస్తున్నానంటే కాకరకాయ టమాటా ఫ్రెండ్స్. ఒకవైపు కూర మగ్గుతుంటే ఇంకొక వైపు అయితే టీ అయితే చేశానండి. వంట పని అంతా అయ్యాక క్యారేజ్ కట్టి అప్పుడు అంట్లు తోమొచ్చి బ్రష్ చేశానండి. 9:30కి టీ. ఇల్లులన్నీ క్లీన్ చేసి బాత్ చేసి వచ్చి పూజ స్టార్ట్ చేద్దాం అనేసరికి టైం అయితే 11:15 అయిందండి. ఇంకా చిన్నగాడైతే పడుకోలేదన్నమాట. సో వాడు చికాకు చేస్తూనే ఉన్నాడు. సో వాడికైతే ఉయ్యాలోగమని చెప్పేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చిన్నగాడు ఉయ్యాల్లో కూర్చొని ఊగట్లేదండి, ఉయ్యాలని పట్టుకొని ఊగుతున్నాడు అనమాట. ఆ క్రమంలో వాడే స్లిప్ అయి పడ్డాడు. సో ఇక నేను వెళ్ళే లోపే ఇక వాడే లేచి ఆడుకుంటున్నాడని ఇక నేనైతే మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేశానండి. సో ఈరోజైతే ఒక 1/2 అవర్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గా పంచోపచార పూజ అయితే చేసుకున్నానండి. గోవిందనామాలు చదువుకున్నాను. ఇంక ఈరోజు అట్టి పనులే నైవేద్యంగా పెట్టేసి సో స్వామి ఈ వారం నాకు ఇంతే కుదిరిందని ఆ స్వామికి అయితే దండం పెట్టుకున్నానండి. ఇక ఇప్పుడైతే ఈ వారం పూజ ఎందుకు స్కిప్ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. సో ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను సో పక్క ఈ వారం అయితే మిస్ అవుద్ది పూజ అని. సో కానీ నేను అనుకున్న రీజన్ అయితే కాదండి. సో వేరే రీజన్ వల్ల అయితే పూజ అయితే మిస్ అయింది, నేను అనుకున్నట్లే అయింది. సో ఇంతకీ నేనేమనుకున్నానంటే సో నెక్స్ట్ వీక్ పీరియడ్ వల్ల అడ్డం రావచ్చని. సో నేనైతే 100% షూర్గా ఉన్నాను. కానీ ఆ పీరియడ్ వల్ల అయితే సో పూజ అనేది స్కిప్ అవ్వలేదు. పోయిన శనివారం అయితే 4వ వారం పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇక సండే ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మండే రోజు అంటే 1st తారీఖు రోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉందన్నమాట నాకు. సో అందుకని అది స్కిప్ చేసుకుంటే బాగోదని
చిన్నిగాన్ని తీసుకొని చిన్నిగాన్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి సో ఇక మేమైతే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట ఫస్ట్ తారీఖు రోజు. సో ఇక హాస్పిటల్లో చెకప్ చేయించుకొని మళ్ళీ కోదాడు వచ్చేసరికి టైం అయితే 3 అలా అవుతుంది. సో ఇక మా బావ ఇక్కడ అత్తమ్మ మామయ్య గడ్డి తోలుతున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో, ఇక నువ్వు ఇక్కడ నుంచి బస్ ఎక్కి వెళ్ళిపో, నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాడు. సో నేను అన్నాను నేను కూడా వస్తా, అత్తమ్మకి ఏమైనా ఇంట్లో హెల్ప్ చేస్తానంటే సో మళ్ళీ చిన్నిగాడు ఏడుస్తాడు, నువ్వు వెళ్ళు అని నన్నైతే బస్ ఎక్కించి మా ఇంటికి తోలాడండి. సో మా బావేమో సో ఇక్కడికి వచ్చాడనమాట అత్తమ్మ మామయ్యకి అయితే హెల్ప్ చేయడానికని. నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక దగ్గర దగ్గర 2 months అవుతుందండి. మొన్న రాఖీ వరలక్ష్మి వ్రతానికి వెళ్ళాను. సో ఇంత మాటకి వెళ్ళలేదండి. సో అందుకనే ఇంకా లగేజ్ అయితే బాగానే చదువుకొని వెళ్ళాను. సో ఒక 1 week అన్నా ఉందాము, ఎలాగో ఈ వీక్ అయితే పూజ స్కిప్ అవ్వద్ది కదా, సో నెక్స్ట్ వీక్ పూజ కల్లా ఇక్కడికి వచ్చేద్దామని సో అనుకొని లగేజ్ అయితే బాగానే చదువుకొని వెళ్ళానండి. మొన్న బుధవారం నుంచి పెందలాడే లేస్తున్నామని చెప్పా కదండి, ఈ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాలని. సో 3:30కి అలానే లేసామన్నమాట. సో అందుకే ఈవినింగ్ ఇంటికి వచ్చాక సో విపరీతంగా నిద్ర వస్తుందండి, అలానే కుర్చీలోనే కూర్చొని నిద్రపోయాను. సో అన్నం కూడా తినకుండా నియర్లీ 8:39 అవుతుందనగా అమ్మ వచ్చి అన్నం తిందులే అని నిద్ర అయితే లేపిందనమాట. నేను వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చే టయానికి మా బావ కాల్ చేశాడండి. ఇక ఫుల్ నిద్రలో ఉన్న నేను అప్పటికి కూడా అన్నం తినాలనిపించట్లేదు, కాకపోతే టాబ్లెట్స్ వేసుకోవాలని లేసానండి. ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నాను. సో ఇక ఆ ఫోన్ నేను ఎందుకు ఎత్తానంటే సో నాకు ఫుల్ నిద్ర వస్తుంది, రేపు కాల్ చేస్తాలే బావ అని చెప్పడానికి అయితే ఫోన్ లిఫ్ట్ చేశాను. కానీ మా బావ ఫోన్లో అత్తమ్మ కింద పడ్డది, కాలు ఇరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పాడు. సో నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఫ్రెండ్స్, నేను ఇంకా నిద్రమత్తులోనే ఉన్నానండి. మా బావ ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. సరే సరే అనేది ఫోన్ పెట్టేశాను. మా బావ ఏమనుకున్నాడు ఏమో కానీ. సో తర్వాత మళ్ళీ కొద్దిసేపు అలా కూర్చున్నాక అప్పుడు చిన్నగా అప్పుడు బావ చెప్పింది గుర్తుకొచ్చేసి ఇక వెంటనే రిటర్న్ కాల్ అయితే చేశాను అనమాట. సో ఇక మా బావ అన్నాడు హాస్పిటల్కి వెళ్తున్నాం, తీసుకెళ్తున్నాం, వచ్చాక కాల్ చేస్తాలే, నువ్వు పడుకో అని చెప్పాడు. సో కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి మా బావ ఫోన్ చేసినాక కూడా 12 అయినా నాకు నిద్ర అనేది పట్టలేదండి. అంత నిద్ర మొత్తం అనేది ఎటుపోయిందో దెబ్బకి ఇచ్చకపోయింది. 12 వరకు నేనైతే పడుకోలేదు. ఇక అక్కడ పసరు కట్టే ఇద్దామని తీసుకెళ్తే 2 దుక్కులు ఇరిగింది, పసరు కట్టేయడానికి రాదు, ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళారంటండి. అక్కడికి వెళ్తే డాక్టర్ లేడు, రేపు మార్నింగ్ రారి అని చెప్పారంట. సో వాళ్ళు ఒక 2 ఇంజక్షన్లు ఏమో నొప్పికి తట్టుకునేటట్లు ఇంజక్షన్లు వేసి ఇక వీళ్ళైతే ఇంటికి వచ్చారనమాట. సో ఇక నైట్ ఎలానో గడిచిపోయిందండి. సో నెక్స్ట్ డే మార్నింగే నేను చిన్నిగాడు అమ్మ ముగ్గురం అయితే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ వచ్చేవారికి అన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయన్నమాట. సో అత్తమ్మ అయితే నిన్న మార్నింగ్ నుంచి ఆ గడ్డిలో ఎండకి చేసి ఈవినింగ్ స్నానం చేద్దాం అనేసరికి నీళ్ళు తోడుకునేటప్పుడు జారి పడ్డది. ఇక నైట్ బాత్ చేయలే కదా, సో మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఎప్పుడు స్నానం చేపిస్తారో ఏమో అని ఇంక ఇక్కడికి రాగానే అత్తమ్మకి అయితే బాత్ చేయించి సో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారండి. ఇక నేను అమ్మ అయితే ఇక్కడే ఉన్నామన్నమాట. ఇంట్లో అన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి కదా, సో అవన్నీ కొంచెం సెట్ చేయడానికి అన్నట్టు ఇంట్లోనే ఉన్నాము. ఇక్కడ ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇంకా అమ్మ కూడా హాస్పిటల్కి వెళ్ళి అట్నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోయిందనమాట. మొన్న కోర్ల పౌర్ణమి రోజు అయితే అత్తమ్మకు ఆపరేషన్ చేశారండి. మొన్న గురువారం రోజు ఆపరేషన్ చేశారు. నిన్ననే మేము వెళ్ళి అత్తమ్మని చూసేసి వచ్చామన్నమాట. అండ్ నాకు ఇక సో ప్రతిరోజు ఇదే అయిపోయిందనమాట డైలీ రొటీన్. మార్నింగ్ లేవడం, అన్నం కూర టీ చేసేసి అత్తమ్మ వాళ్ళకి హాస్పిటల్కి పంపించడం అనమాట. నేను ఇంటి దగ్గరనే ఉన్నాను కానీ నేను పూజ చేసుకోవచ్చు. సో పూజ చేసుకునేటప్పుడు ఒకవేళ చిన్నగాడు ఏడ్చాడు అనుకోండి, సో వాడిని పట్టుకోవడానికి ఎవరు లేరు అన్న ఉద్దేశంతో సో ఈ వారం అయితే పూజనైతే స్కిప్ చేసుకున్నాను. నేను అనుకున్నట్టే అయింది ఫ్రెండ్స్. నేను ఈ వారం పూజ స్కిప్ అవ్వద్ది పక్కా అనుకున్నాను. సో కాకపోతే స్కిప్ అయింది. నేను అనుకున్న రీజన్ కాకుండా వేరే విధంగా స్వామి అయితే పూజను స్కిప్ చేశాడు. సో నన్ను టెస్టింగ్ చేస్తున్నాడేమో అని ఇంకా నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. నా పూజ స్టార్ట్ అయిన కాంచి ఫస్ట్ నుంచి ఆటంకాలు వస్తున్నాయండి. సెకండ్ వీక్ స్కిప్ అయింది, థర్డ్ వీక్ చేసుకున్నాను, మళ్ళీ ఫోర్త్ వీక్కి సో ఒక్క పూటే చేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు 5th వీక్ చేసుకుందామంటే ఈ వారం స్కిప్ అయింది. ఈ వారం పూజ స్కిప్ అవుద్దని ముందే ఊహించాను, కాకపోతే ఇలా అవుద్దని అయితే నేనైతే అస్సలు అనుకోలేదండి. సో చూద్దాం, ఆ దేవుడు అయితే టెస్టింగ్ పెడుతున్నాను అనుకుంటున్నాను. ఫస్టే మనం అనుకోవాలి ఫ్రెండ్స్, పూజ కంటిన్యూస్గా అవ్వాలి, మధ్యలో ఏవి గ్యాప్ రావద్దు అనుకున్నాను. సో నాకైతే ఫస్ట్ వీక్ నుంచి అయితే గ్యాప్సే వస్తున్నాయి, అన్ని ఆటంకాలు వస్తున్నాయి. చూద్దాం ఎలా కంప్లీట్ చేసుకుంటానో ఏమో ఈ పూజనైతే. ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నం సగం ఉడికాక గ్యాస్ అయిపోయింది. సో ముందే అయిపోయిద్దని ఆల్రెడీ ఒకటి స్పేర్లో అయితే పెట్టుకున్నామండి సిలిండర్ని.
సో దాన్ని నింపే ఉంది, కాకపోతే దాన్ని ఫిట్ చేయడం అయితే నాకు రాదు. టైంకి మా బావ కూడా లేడనమాట. మా బావ వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పైనే అవుద్దంటే ఇక దాన్ని తీసుకెళ్ళి అయితే కట్టెల మీద అయితే పెట్టేశాను. అండ్ ఇంకా కర్రీ అండ్ చిల్లిగాడి పాలు కూడా అవన్నీ కట్టెల మీదనే చేద్దాం అనుకున్నాను. కానీ ఇక నా బాధ చూడలేక మా మామయ్య సో మా రిలేటివ్స్లోనే ఒకళ్ళనైతే తీసుకొచ్చి గ్యాస్ అయితే ఫిట్ చేయించాడు. ఇక నేనైతే గ్యాస్ మీదనే కర్రీ అండ్ పాలైతే కాగబెట్టానండి. సో ఇలా అయితే ఈ డే అయితే గడిచిపోయిందండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.